వైసీపీకి చెందిన కొందరు నేతలు సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పెట్టిస్తున్నారని రాష్ట్ర పెరిడి డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు తీవ్రంగా విమర్శించారు. రాజకీయ దుష్ప్రచారాలను పక్కనబెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో నాయకులు కుమ్మరిశెట్టి నరసింహరావు, సిబ్బన నాగరాజు, మజ్జూరి నేరిబాబు, పినిశెట్టి యువరాజు తదితరులు పాల్గొన్నారు. 204 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. మరి ఈ అన్నా క్యాంటీన్లో మరి అనేక మంది మరి ఎవరైతే పేదలు ఉన్నారో అలాగే అనేక మంది కార్మికులు మరి అన్నా క్యాంటీన్లో భోజనాలు చేస్తూ వారి ఆకలి దప్పికలను తీర్చుకుంటున్నారు. ఈ పథకం కేవలం మరి అన్న ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ తీసుకొచ్చారు. 2019లో సైకో జగన్ వచ్చి మరి అన్నా క్యాంటీన్ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక పునరుద్ధరణ చేసి 204 చోట్ల ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే విద్యార్థులు చిన్నపిల్లల దగ్గర మరి ఆ సైకో జగన్ గారు చేసిన చెప్పుకోవాలంటే ఇచ్చే చిక్నీల మీద ఆయన ఫోటోలు వేసుకుని, అలాగే బుక్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుని, బ్యాగ్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుని పిల్లల యొక్క మనసుల్ని కలుషితం చేస్తూ పిల్లల్ని యొక్క భవిష్యత్తును పాడు చేసే పథకాలు ఆయన తలపెడితే ఈరోజు నారా లోకేష్ గారు మరి పిల్లలకి మధ్యాహ్న అన్నదాన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. అలాగే ఏదైతే కిట్లు ఇస్తున్నారో ఆ కిట్లకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో మరి రైతన్నలందరికీ కూడా భూ సర్వే జరిగింది. ఆ సర్వేలో కొత్తగా పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ పాస్బుక్ల మీద మరి సైకో జగన్ గారు ఆయన ఫోటోలు వేసుకుని ఆయన ఏదో సొంత భూమి కింద ఆయన ఏదో భూములు రైతులకి దానం ఇచ్చినట్లుగా పుస్తకాలని ప్రింట్ వేసి ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ఈవేళ మరి విజనరీ మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వీటన్నింటినీ సమూలంగా మాఫీ చేసి కొత్తదనంతో ఒక ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో మరి ఈవేళ కొత్తగా కూడా పాస్బుక్లను ఇవ్వడానికి సన్నిధం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఈ 19 నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించవలసి ఉంది. గ్రహించడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే బాధ్యత తీసుకుని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని కాపాడే విధంగా ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం. అలాగే అందరూ కూడా తీసుకెళ్లాలని చెప్తున్నారు.